మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా కోయరాజులు నిలుస్తున్నారు. మేడారం సమ్మక్క సారాలమ్మలను తమ పూర్వీకుల నుంచి పూజిస్తున్నారు. మేడారం ప్రాంతం పూర్వకాలం నుంచి కోయదొరలకు నిలయం. ప్రతి జాతర సమయంలో సమ్మక్క సారాలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిలకలగుట్ట, మేడారం అడవి ప్రాంతాల నుండి పలు రకాల చెట్ల బెరడు, వనమూలికలు సేకరించి జాతరలో విక్రయిస్తారు. సమ్మక్క సారాలమ్మలను నమ్మి కొలిచిన భక్తులకు కోయదొరలు నమ్మకంగా నిలుస్తున్నారు. మేడారంలోని కోయదొరతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సమ్మక్క సారలమ్మ మహా జాతర 2 ఏళ్ళకు ఒకసారి జరిగే ఓ అద్భుతమైన జాతర. కోట్లాది మంది భక్తులు తల్లుల దర్శనం కోసం వస్తారు. దర్శనమే కాదు, కుటుంబ సమేతంగా కూడా జాతర ప్రాంగణంలో తిరిగి ఎన్నో మధురానుభూతులు పొందుతారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులైతే కంపల్సరీ కొండదొర కోయదొర అనేది కలవకుండా వెళ్ళరు. కుర్రో కుర్రో మీ జాతకం చెప్తామని పిలుస్తున్న కొండదొరల దగ్గర ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మయమర్చిపోయి మరీ వారితో జాతకం చెప్పించుకుంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ కొండదొర దగ్గర ఉన్నాము. ఈ కోయదొర ఏం చెప్తాడు, అసలు ఈ కోయదొర ఏం చేస్తాడో తెలుసుకుందాం. చెప్పండి, కోయదొర ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అక్కడ మాది వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన చెట్లు వనమూలికలు అమ్ముతాం. వనమూలికలు అమ్ముతాం. ఇన్న కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు, పానం మంచి వాళ్ళకు, ఇన్నవా మోతనం పోయిన వాళ్ళకు, ఆరోగ్యం మంచి వస్త్రాల పాలైన వాళ్ళకు మంచి మంచి గిరేట్ ఇస్తున్నాం. మంచిగా ఇస్తున్నది వాళ్ళకు. దేవుని దయ వల్ల సమ్మక్క దయ వల్ల మంచిగా ఇస్తున్నది. వాళ్ళు కూడా వస్తుండ్రు, కట్నాలు కానుకలు పెడుతున్నారు. 2 ఏళ్ళ గోపాలు అవుతుంది. ఎప్పటికీ వస్తూనే ఉన్నాం. తాతల ముత్తాలతో వస్తూనే ఉన్నాం మేము. విన్నావా, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, ఐరి వాళ్ళ పేరు గడసోల్ జిల్లా నుంచి వస్తారు. వాళ్ళకు ఏ అవస్థలు అని చెప్పుకుంటారు. వాళ్ళకు ఏ యంత్రం అర్థం మంచిగా అవుతుంది. కట్టం తెచ్చి పెట్టిపోతారు. ఇప్పుడు కాదు, వెనకడతాం తాత ముత్తాలతో వస్తున్నాం. వీటికి మేడారం అందరికీ మంచిగా జరుగుతుందా భగవంతుడు. అమ్మవారు సమ్మక్క అందరికి ఇస్తున్నారు. అంటే డబ్బులు ఎలా తీసుకుంటారు వాళ్ళ దగ్గర చెప్పినందుకు? ఇచ్చోళ్ళు 20 ఇస్తారు, 30 ఇస్తారు, 50 ఇస్తారు. ప్రేమింటే 100 ఇస్తారు. ఏ యంత్రం పెడితే 100 ఇస్తారు, 150 ఇస్తారు, 200 ఇస్తారు. అయితే బాధల్లో ఉన్నవారు అమ్మని దర్శించుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్పే మాటలతోని ఆ సమ్మక్క వాళ్ళతో మాట్లాడినట్టుగా సంతోషపడతారు కదా, ఎలా అనిపిస్తుంటుంది మీకు? అలా మాకు కూడా గమ్మత్ అనిపిస్తుంది. అమ్మవారు దర్శనం చేసుకుంటారు. అచ్చడి కూకున్నారంటే 15 ఇస్తారు. నేను చెప్పిన మాటలు అలా మంచిగా తలుగుతాయి. అలా సంబరపడుకుంటూ పోతారు. జాతకం తీస్తాను కదా, దాంతో చూస్తారు కదా వాళ్ళది. అది మీకు ఎలా చెప్తారంటే, మీకు అది చూసుకుంటేనే మీకు ప్రేరేపిస్తారా, లేదంటే అక్కడ రాసి ఉంటుందా? రాసి ఉంటుంది. అది ఇప్పుడు కాదు, వెనకడదాన్ని ఎలగందల మఠం బావాది అంటే దాని మీద ఉన్నది అన్న రాసి ఉన్నది. వాళ్ళకి మంచి ఏది చెప్పినా కానీ మంచిగా జరుగుతుంది. ఇన్న పిల్లలు కాలంలో కూడా పిల్లలు అవుతారు. అమ్మవారు ఆస్తి, ఇల్లు కట్టుకోమంటే ఇల్లు కట్టుకుంటారు. భగవంతుడు అన్ని ఇస్తుంది వాళ్ళకు. మీరు చెప్పింది వాళ్ళకి జీవితాల్లో జరుగుతుంది. అందుకే మళ్ళీ సంతోషంగా వచ్చి మళ్ళీ మేము కలుస్తారా? కలుస్తారు. 2 ఏళ్ళ గోపాలతో కలుస్తారు. బాబు మంచిగా ఏందని బట్టలు పెడతారు. ఉన్నవా ఏది పెట్టాలో పూజ పెడతారు. మనతో కొంతమంది ఈ మన జాతకాలు మూలికల వద్ద చూపించుకునే కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటంటే ఇప్పుడు కొందరు రోజులు కోయరోజులు బాగున్నారు కదా, వాళ్ళు మీరు వాళ్ళ దగ్గర చూపించుకోవటం, వాళ్ళ దగ్గర మూలికలు తీసుకోవడం మీకు ఆనవాయితీ ఏమన్నది? ఇక్కడ మేము సిద్ధాంతాలు నమ్మామండి. సిద్ధాంతాల ప్రకారం పూర్వ చరిత్రను కూడా చదివితే కోయదొరలకు కొన్ని శక్తులు ఉన్నాయని విన్నాము. అందువల్ల మేము చూపించుకుంటున్నాము. వాళ్ళు చెప్పేటివి కూడా చాలా వరకు నిజమే అవుతున్నాయి. ముఖ కవలికల్ని గమనించి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు చెప్పేటివి చాలా వరకు కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు కొంత సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలంటే ఇలాంటివి చేయాలి, లేదంటే ఈ మూలిక మీ దగ్గర ఉంచుకోవాలంటారు కదా, నిజం జరుగుతాయా? ఒకటేనండి, మనం నమ్మాలి వాళ్ళని. వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవం ప్రకారం వాళ్ళ అనుభవాన్ని మనకు చెప్తారు. మన సమస్యని వాళ్ళు క్షుణ్ణంగా వింటారు. విని మన సమస్యను సాధించేటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి అవి చాలా వరకు పనిచేస్తున్నాయి. అంటే రేట్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళ దగ్గర? రేట్స్ ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఏం డిమాండ్ చేయరండి, ఇంత ఇవ్వాలని. మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. వాళ్ళు 500 ఇస్తే 500 తీసుకుంటారు, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తీసుకుంటారు. అట్లేం డిమాండ్ చేయరు వాళ్ళు. కోయదొరలు ఇప్పుడు మన సమ్మక్క సారలమ్మ వాళ్ళు కోయ వాళ్ళే కాబట్టి, ఆ జాతి వాళ్ళే కాబట్టి వీళ్ళు ఎక్కువ తీసుకోరు. వీళ్ళు ఈ కొండదొర కోయదొరల వల్ల సమాజానికి కూడా ఎంతో ఉపయోగమే పడుతుంది. ఎందుకంటే ఎన్నో బాధలతో వచ్చి అమ్మలను దర్శించుకుంటారు, వారి బాధలు అక్కడ చెప్పుకుంటారు. బయటకు వచ్చుడుతోనే ఈ కోయదొరలు మొత్తం ఉంటారు. కుర్రో కుర్రో రండి రండి అని చెప్పి పిలిచి వారికి మీకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, మీరు మంచిగా ఉంటారు, ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు అంటే ఆ సమ్మక్క వీళ్ళతో మాట్లాడిందా అనే అనుభూతితో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి వీరితో ముచ్చటించి ఎంతో కాన్ఫిడెన్స్తో తిరిగి వారి ఇళ్ళకి వెళ్తుంటారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.
మేడారం జాతరలో వనమూలికలు విక్రయించే కోయ దొరలు జీవనం సాగిస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే జాతరలో మాత్రమే విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నట్లు కోయదొరలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో కూడా కోయదొరల హవా అయితే కొనసాగుతుంది. కోయదొరలు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తిని ఆధారంగా చేసుకొని కూడా జీవనం సాగిస్తారు. ముఖ్యంగా ప్రతిసారి కూడా సమ్మక్క మహాజాతరలో కూడా వీళ్ళు దర్శనమిస్తూ ఉంటారు. వివిధ వనమూలికలతో కూడా ఏదైతే వైద్యం చేయడంతో పాటు ఇతర వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా నయం చేస్తామంటూ కూడా భక్తులకు అయితే తెలుపుతారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది కోయదొరలు ఉన్నారు. నిజంగా వీళ్ళ జీవన విధానం జీవన వృత్తి ఎటువంటి దాని మీద మీరు ఆధారపడి జీవనం సాగిస్తారు, ఎటువంటి వ్యాధులకు కావచ్చు ఇతర వాటికి వీళ్ళు నయం చేసే అటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పండి. ఏంది ప్రధానంగా మీరు వీటిని అన్నింటినీ విక్రయిస్తా ఉన్నారు, ఏంది అసలు భక్తులకు ఏం చెప్తా ఉన్నారు? ఈ భక్తులకి చెప్పేది వాళ్ళు వచ్చి ఏదన్నా కొద్దిగా గాలి ధూళి ఉన్న వాళ్ళు, ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు, వాళ్ళకి శరీరాలలో కూడా హుషారు లేని వాళ్ళు, హాస్పిటల్లో పడి బాధలు పడి ఉన్నవాళ్ళు తల్లి కాడికి వస్తే మంచిదని సమ్మక్క కాడికి వచ్చి తల్లికి దండం పెట్టుకొని కోయదొరలో ఉన్నారు. మాకు ఏది ఇచ్చినా పర్లేదని మా దగ్గరికి వస్తున్నారు. మా దగ్గర చెట్లు వనమూలికలు ఇవ్వమంటే వనమూలికలు తాయితలల్లో పెట్టి ఇస్తున్నాము. వాళ్ళకి ఏదైనా కానీ మంచి జరిగితే మళ్ళీ వచ్చినప్పుడు మాకు కట్టాలు ఏదో వాళ్ళ కుస్తీతోని మాకు ఇచ్చిపోతున్నారు. నువ్వు ఇచ్చినట్టే మాకు తాయిత బాగుందని మళ్ళీ తాయితలు తీసుకొని పోతున్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఇంటికి కానీ దిష్టి కానీ నరదెబ్బ చెడుదెబ్బ గాలి ధూళి దిష్టి ఏది లేకుండా మేము ఇస్తున్నాము. మేము వరసాగుతున్నాము. ఇలాంటి చెట్లు వనమూలికల తాయితలు అమ్ముకొని మేము ఉంటున్నాము. కాబట్టి మీ కొండలో మేడారము సమ్మక్క సారలమ్మ పేరు మీద ఉండి మళ్ళీ ఈ జాతర అయిపోయిన తర్వాత మేము కూడా మా పని మేము చేసుకుని ఉంటున్నాము. ఇవన్నీ 101 చెట్టు ఇది శిలకల గట్టు మీద తీసుకొస్తాము. శ్రీశైలంలో పట్టకొస్తాము. కొన్ని చెట్లు పట్టకొచ్చి మంచి చెట్లు ఇస్తున్నాము. వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు మాకు దండం పెట్టుకొని మాకు ఇచ్చే కట్టం ఇస్తున్నారు. ఏదైతే ఈ జాతరలో ఎంతమంది మీరు నిజంగా కోయదొరలు ఇటువంటి విక్రయిస్తూ ఉంటారు, ఎంతమంది ఉంటారు? దరిదాపున మాత్రము ఒక 500-600 మంది జనాభాలు ఉండరు. వాళ్ళు వస్తారు. తూర్పు పరమట ఉత్తరము దక్షిణము నుంచి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేడారం తల్లి కాడికి వచ్చి తల్లికి మొక్కి వినవా ఈ వన చెట్లు అన్నవి కూడా ఇస్తుంటాము. అడిగిన వాళ్ళకి ఇస్తున్నాము. మొఖాల నొప్పులు నడుము నొప్పులు ఉన్నా కానీ ఎవరికన్నా కొంత ఆరోగ్యంలో కూడా సమస్యలు దెబ్బతిన్న వాళ్ళకి మేము అమ్ముతున్నాము, ఇస్తున్నాము. వాళ్ళకి మంచి జరుగుతుంది. జై సమ్మక్క సారక్క. ఈ సంవత్సరంలో ఈ సీతక్క గారు మంచి అన్నీ చేసింది, బాగు చేసింది. మాకు ఇప్పుడు మంచి సంబరంగా అనిపిస్తుంది. అమ్మని గెలిపించిన దానికైనా మాకు సంతోషం. అమ్మవారిని మంచి చేసింది. దీనికి మీరు చెప్పండి. నిజంగా కూడా ఇప్పుడు చాలా మంది భక్తులు వస్తున్నారు వందలాదిగా. అయితే నిజంగా కూడా వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన నమ్ముతున్నారు. ఎట్లా జరుగుతుంది మరి మీ బిజినెస్? మా బిజినెస్ అంటే బిజినెస్ ఏం కాదు, మాది తాతల ముత్తాంతుల వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు గత ఒక 50-60 సంవత్సరాల నుంచి కూడా మా తాతల నుంచి వచ్చింది. వాళ్ళకి కావాలన్న వాళ్ళు ఎక్కడి నుంచి ఆదుకొని మేడారం వచ్చి ఆ తల్లి వనదేవత కాడికి వచ్చినాం. మా ఇంటికి నరదిష్టికి మా షాపు పరంగానే మా పిల్లల గురించి ఏది కానీ వనదేవర సమ్మక్క కాడికి వచ్చి గడ్డి పుల్లో గరక పుల్లో తీసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. ఆ చెట్లు కూడా మేము ఇచ్చినవి కూడా వాళ్ళ తీసుకుపోయి కూడా వాళ్ళ ఇంటికైనా పిల్లలకైనా పెద్దలు కట్టుకుని కూడా మాకు కూడా మంచిగుందని మళ్ళీ మా నెంబర్లు ఇస్తాం, మా కార్డులు కూడా ఇస్తాం. వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి మంచిగుంది స్వామి అని వాళ్ళు ఎదుటోళ్ళకి చెప్తారు. మళ్ళీ మాకు వచ్చినప్పుడు బట్టలు పెడతారు. మాకు అంతో ఇంతో మాకు దక్షిణ ఇచ్చిపోతారు. 200-300 ఇచ్చిపోతుంటారు. మేము ప్రతి సంవత్సరం కూడా మేము ఎప్పటికి ఇక్కడ ఉంటోళ్ళమే, అర్థమైందా? కానీ ఎప్పటికీ మాకు అందరికీ ఖుషి. ఈ సంవత్సరం కూడా నిండు పెద్ద జాతర కాబట్టి మళ్ళీ ఎప్పటికైనా అందరూ బాగుండాలి. ఆ మేడారం ఆ వనదేవత సమ్మక్క మళ్ళీ అందరిని ఎల్లప్పుడు కూడా కాపాడాలి. అందరిని జైతిగా చూడాలి. మమ్మల్ని ఎప్పుడు కూడా అందరూ కూడా ఆశ్రయించి అయ్యో కొయ్య స్వాములు ఇచ్చిరని వాళ్ళు ఎప్పుడు ఆదించి మమ్మల్ని తలుచుకోవాలి. మేము ఇచ్చింది వాళ్ళకి జయం ఉండాలి. ఎప్పటికైనా మా పేరు ఎప్పుడు ఉండాలి. జై సమ్మక్క. దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా తమ దగ్గర కూడా వనమూలికలను కూడా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసి కొనుగోలు చేస్తారు. చిన్న ఏదైతే దృష్టి లోపం ఉన్న వాటికి కూడా మేము నయం చేస్తామన్నది వీళ్ళు తెలుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా సమ్మక్క సారక్కలను దర్శనం తమ దగ్గర కూడా ఏదైతే ఈ మూలికలు తీసుకొని కూడా కొంత నయమైన వాళ్ళు కూడా తమను అభినందిస్తారంటారు. ముఖ్యంగా కూడా చాలా కుటుంబాలు ఈ మేడారం మహాజాతర అప్పుడు మాత్రమే ఏదైతే ఈ విక్రయాలు చేస్తారు. తర్వాత కూడా తమ పనులు తాము చేసుకుంటామని అయితే కోయదొరలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మేడారం సారక్క సమ్మక్క మేడారం, ములుగు జిల్లా.